అప్పుడే కూలి పనికి వెళ్ళొచ్చిందేమో. ఓ మహిళ పరుగు పరుగున ఇంట్లోకి వెళ్లి తొట్టిలోని బిందెడు నీళ్లను కుమ్మరించుకొని తడిసిన బట్టలతో స్టీల్ బిందెలో పసుపు పూలు వేసుకొని తన ఇంటి మీదుగా వెళుతున్న చినజీయర స్వామివారి పాదాల ముందు వారుపోయాలి, ఆయన పాదాల మీద పూలు చల్లాలి అని ఆ మహిళ పడిన తపన చూస్తే మనసు ఉప్పొంగిపోయింది. మన పల్లెటూరి సంప్రదాయాలను ఇంకా కొనసాగిస్తున్న నేటి మహిళను చూసి ముచ్చటేసింది. మధ్యాహ్నం సుమారు 1:30 నుండి 2 గంటల సమయం. కూలి పనులకు వెళ్లి అప్పుడే ఇళ్లకు చేరుతున్న మహిళలు అడగా వస్తున్న చినజీయర స్వామివారికి స్వాగతం పలకాలి. తమ ఊరికి మళ్లీ వస్తుందో రాదో అన్న అదృష్టానికి హారతులు పట్టాలి, పూలతో స్వాగతం పలకాలి, అడుగడుగున నీళ్లతో అభిషేకం చేయాలి అని వారుపోయడానికి బిందెలతో నీళ్లు పట్టుకునుచున్న పిల్లలు, పెద్దలు, వృద్ధులు, మహిళలు, ఆయా కుటుంబాలకు, ఆ దారి వెంట వెళుతున్న ఊర్లకు పండుగలు కూడా ఏమీ లేని వేళ తన పాదయాత్రతో ఉత్సవ వైభవాన్ని తెచ్చారు చినజీయర స్వామి. పిల్ల కాలువలు, పొలం గట్లు, నల్లరేగడి నేలలో పంట పొలాలు, హరినామ స్మరణ చేస్తూ భక్తులు నిజంగానే స్వామివారు మా పొలాల్లో నడుస్తున్నారా అని ఆశ్చర్యపోతూ చూస్తున్న సామాన్య రైతులు, మట్టి గడ్డలలో నడుస్తూ ఎర్రటి ఎండను భరిస్తూ ప్రతి పంట పొలాన్ని పావనం చేస్తూ ప్రతి రైతుని పలకరిస్తూ భూమిని ఎందుకు రక్షించుకోవాలో వివరిస్తూ వారికి బాసటగా నిలుస్తామని భరోసా ఇస్తూ జనం తోపులాటను భరిస్తూ చిరునవ్వు చెదరకుండా నడకలో అలసట లేకుండా దారిలో ప్రతి పొలాన్ని పలకరిస్తూ ప్రతి రైతుని ఆశీర్వదిస్తూ పంట పొలాలకు పండుగను, దారిలోని ఊళ్లకు ఉత్సవాన్ని తీసుకొచ్చారు చినజీయర స్వామి. జనవరిలో ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో జరిగిన పాదయాత్ర, ఫిబ్రవరి 11న కృష్ణా జిల్లా మోపిదేవి నుండి అయోధ్య గ్రామానికి, ఫిబ్రవరి 12న ఏలూరు జిల్లా వంగూరు నుండి దెబ్బగూడెం వరకు కిలోమీటర్ల మేర జరిగిన ఈ సుఫల యాత్ర పంట పొలాల మీదుగా, దారిలోని పల్లెటూర్ల మీదుగా సాగిన పాదయాత్ర నాకు చినజీయర స్వామిని కొత్తగా పరిచయం చేసింది. అప్పటి వరకు ఆయన ఒక స్వామీజీగానో, పీఠాధిపతిగానో, రామానుజుల వారి అత్యంత భారీ విగ్రహ ఆవిష్కర్తగానో తెలుసు. ఆయన చేసే వ్యాఖ్యానాల మీద తరచూ వచ్చే విమర్శలు తెలుసు. ఇక్కడ ఆసక్తికరమైన ఆకట్టుకునే అంశం ఏంటంటే చినజీయర స్వామి మోపిదేవి ఆలయ సందర్శన. ఆయన మోపిదేవిలోని పరమ పవిత్ర క్షేత్రమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిని సందర్శించారు. మోపిదేవిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి నుండి మొదలైన పాదయాత్ర పంట పొలాల మధ్యలో రైతులను పలకరిస్తూ ప్రకృతి వ్యవసాయ ప్రాధాన్యతను, భూమాతను, భావితరాలను కాపాడుకోవాల్సిన బాధ్యతను వారికి గుర్తు చేస్తూ మార్కెటింగ్ సమస్యలకు పరిష్కారంగా కృష్ణా మిల్క్ యూనియన్ ద్వారా విజయ డైరీ పాలతో పాటు కూరగాయలకు మద్దతు ధర ఇవ్వాలని ఆ సంస్థ చైర్మన్ చలసాని ఆంజనేయులు గారిని కోరుతూ ప్రకృతి వ్యవసాయ అవగాహన కార్యక్రమాలు ఇంకా విస్తృతంగా చేయాలని ప్రకృతి వ్యవసాయ నిపుణులు విజయరాం గారికి ఆ బాధ్యతను అప్పగిస్తూ ముందుకు సాగింది. పొలాలలోని మట్టి గడ్డలను, గట్ల మీద ముళ్లను కూడా లెక్క చేయకుండా, పాదరక్షలు కూడా లేకుండా నడిచారు చినజీయర స్వామి. ఓ పక్క చేతిలో త్రిదండం మోస్తూ కింద రాళ్లు, ముళ్ళు, మిట్ట మధ్యాహ్నం సమయం రోడ్డెక్కితే ఎండ వేడి ఇవన్నీ పట్టించుకోకుండా ఎక్కడ కనీసం ఆగకుండా తనతో పాటు నడిచే రైతులు, భక్తులకు ఉత్సాహాన్నిస్తూ సుఫల యాత్రను కొనసాగించారు చినజీయర స్వామి. ప్రకృతి వ్యవసాయం చేయండి అని దశాబ్ద కాలంగా ప్రచారం చేస్తున్న విజయరాం గారితో పాటు ఎంతో మంది ఔత్సాహికులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది ఈ సుఫల యాత్ర. మోపిదేవి నుండి అయోధ్య గ్రామంలోని కరుణాకర్ గారి వ్యవసాయ క్షేత్రం వరకు సాగిన పాదయాత్ర కానీ, ఏలూరు జిల్లాలోని వంగూరు గ్రామం నుండి దెబ్బగూడెంలోని చక్రపాణి గారి ప్రకృతి వ్యవసాయం వరకు చేరిన పాదయాత్ర కానీ ప్రకృతి వ్యవసాయం చేసే వారికి గుర్తింపును తెస్తూ దాని ప్రాధాన్యతను, దాని అవసరాన్ని రైతులకి గుర్తు చేస్తుంది. ఎక్కడా మొక్కుబడిగా సాగలేదు పాదయాత్ర. స్వామితో 4 అడుగులు వేస్తే మంచి జరుగుతుందని నడవలేని ముసలివాళ్లు సైతం ఓపిక చేసుకుని నడిచారు. మళ్లీ చినజీయర స్వామి వారితో నడిచే భాగ్యం దక్కుతుందో లేదో అని మహిళలు నడిచారు. మన కోసం మన ఊరికొచ్చిన మహనీయుడి వెంట నడవాలి కదా అని పెద్దవాళ్లు నడిచారు. 7 పదుల వయసులో స్వామివారి నడుస్తున్నప్పుడు మనమెందుకు నడవలేమని ఆపసోపాలు పడుతూ యువకులు నడిచారు. ప్రకృతి వ్యవసాయానికి వైభవాన్ని తెచ్చారని సంబరపడుతూ 100 కిలోమీటర్ల నుండి తరలి వచ్చిన ప్రకృతి వ్యవసాయ రైతులు నడిచారు. తమ స్వామిని కీర్తించుకుంటూ భజనలు చేసుకుంటూ భక్తులు నడిచారు. స్వామివారి ఆదేశాల కోసం ఎదురు చూస్తూ ఆయన దాసులు నడిచారు. గ్రామాలు సస్యశ్యామలమైతే నగరాలు ఆరోగ్యంగా ఉంటాయని స్వామివారితో నేను నడిచాను. జై శ్రీమన్నారాయణ. ఆకలి కడుపుకి లోపలికేది ఎక్కదు. మీరందరూ ఈ సుఫల యాత్రని ఈవేళ మోపిదేవి దగ్గర నుంచి ఇంత దూరం దాకా చేసి వచ్చారు. చాలా అలసిపోయారు మీరందరూ. మీ అందరికీ మంగళాశాసనాలు చేస్తున్నాం. మీరందరూ కూడా రైతులు, తల్లి గురించి తెలిసిన వాళ్ళు. ప్రపంచంలో మేము కొన్ని దేశాలు తిరిగాం. అమెరికా వెళ్ళాం, ఆస్ట్రేలియా వెళ్ళాం, జర్మనీకి వెళ్ళాం, యూకేకి వెళ్ళాం, అరబ్ కంట్రీస్కి వెళ్ళాం, రోమ్ లాంటి దేశాలకు కూడా వెళ్ళాం. చాలా ఊళ్ళకి తిరిగాం. వెళ్ళిన ప్రతి చోట అక్కడుండే మట్టిని రుచి చూసే ప్రయత్నం చేశాం.
ఎక్కడ మట్టిలో రుచి లేదు. మన భారత భూభాగంలో మట్టికి అద్భుతమైన రుచి ఉందండి. మేము చిన్నప్పుడు వింటూ ఉండేవాళ్ళం, 6వ నెల దాటిన తర్వాత ఆడవాళ్ళకి మట్టి తినాలనిపిస్తుంది. తెలుసునా? మీరంతా ఒకనాటి తల్లులే కదా. మన మట్టికి ఒక మంచి రుచి ఉంది. మట్టికి రుచిగా ఒకటే కాదు, వానలు వచ్చే ముందర ఎక్కడో దూరంగా వాన వస్తే మన దాకా ఏమొస్తుంది? మంచి వాసన వస్తుంది, పరిమళం వస్తుంది. ప్రపంచంలో ఏ మట్టికైనా ఆ పరిమళం ఉందా అని మేము చూసాం, ఎక్కడా కనపడలా. మన ఈ భారత భూమి మట్టికి ఆ పరిమళం ఉంది, రుచి ఉంది, పరిమళం ఉంది. ఇది కేవలం మట్టికి ఉంది అని అంటే, ఆ మట్టిలోంచి పండే పంట తిన్న మన గుండెలకి కూడా ఉంటుంది. ఈ మట్టి మీద పుట్టిన ప్రతి వాడికి హృదయంలో ఒక మంచి ప్రేమ రుచి ఉంటుంది. తోటి వాడిని చేతులు చాపి స్వాగతించేటటువంటి పరిమళం ఉంటుంది, స్నేహపు పరిమళం. ఈ దేశంలో పుట్టిన ప్రతి వాడికి అది సహజం. ఆ సహజత వచ్చింది ఈ మట్టి నుంచి. ఆ రుచి, ఆ పరిమళం ఆ మట్టి ద్వారా ఈ భూమి మీద పుట్టిన, మన భారతదేశంలో పుట్టిన ప్రతి మనిషికి, ప్రతి గుండెకి ఉంటుందండి. ఇక్కడ పుట్టిన వాడైతే ఉంటుంది. కానీ మట్టి ఎంత గొప్పదైనా దాన్ని కాపాడుకుంటే ఆ గొప్పతనం ఉంటుంది. మనం చిన్నప్పుడు ఒక కథ చదువుకున్న మన పుస్తకాల్లో, ఒక బాతు రోజు బంగారు గుడ్లు పెట్టేదిట. విన్నారా కదా? ఆ బాతు కలిగిన వ్యక్తికి ఆశ పెరిగింది. వాడికి ఏం లేనప్పుడు మామూలుగానే చూసుకున్నాడు. కానీ బంగారు గుడ్లు పెట్టడం ప్రారంభించిన ఆ బాతుని చూసి కొన్ని రోజులు తీసుకున్నాక ఆయనకి ఏమనిపించిందిట, అరే రోజుకి ఒక గుడ్డే ఇస్తోంది బంగారపు గుడ్డు, మిగతావన్నీ పొట్టలోనే పెట్టుకుంటోంది. ఆ పొట్ట కోసి అందులో ఉండే అన్ని ఒక్కసారి తీసుకుంటే బోలెడు డబ్బు వస్తుంది కదా అనిపించింది. పాపం కోసాడు పొట్టని. ఏమవుతుంది? ఒక గుడ్డు లేదు. ఎప్పటికప్పుడు తయారు చేసి ఇవ్వగలిగే శక్తి దానికి ఉంది. మన అవసరాన్ని తీర్చే శక్తి ఉంది. మన ఆశని తృప్తిపరిచే బాధ్యత ఆ బాతు తీసుకోలా. వీడికి ఆశ వచ్చే ఒక గుడ్డు పోయింది, బాతు పోయింది. ఇది మనం చిన్నప్పుడు చదువుకున్నాం మన పుస్తకాల్లో. ఈవేళ అట్లాంటి బంగారు బాతు మన భారత భూమి. ఈ భూమిని ఆశ కలిగి, ఆశ పెరిగి, ఇంకా పైసలు కావాలి, ఇంకా పైసలు కావాలి అని దాంట్లో రకరకాల ఎరువులు, రకరకాల రసాయనాలు, ఈ రసాయనాలు ఎక్కువ అయ్యేటప్పటికీ పురుగులు కూడా ఎక్కువ అవడం ప్రారంభించాయి. మాకిప్పటికీ జ్ఞాపకం ఉంది, ప్రకాశం జిల్లాలో అక్కడ పత్తి పండిస్తారు, మిర్చి కూడా పండిస్తారు, కమర్షియల్ క్రాప్స్ ఎక్కువ వేస్తారు అక్కడ. కానీ ఆ పత్తికి పురుగు పడితే ఒక్కొక్క పురుగుని ఏరించడానికి అప్పట్లో 5 పైసలు ఇచ్చారండి. ఎన్నేళ్ల క్రితం ఇది? సుమారు 40 ఏళ్ల క్రితం. అంటే మా చిన్నప్పుడు, ఇంకా మేము ఇలా పుట్టలేదు. అప్పుడు మేము చూసాం, అప్పుడు మేము చదివాం. ఒక్కొక్క పురుగుని ఏరించడానికి 5 పైసలు అటండి ఒక పురుగుకి. ఒక్కొక్క చెట్టుకి ఎన్ని పురుగులు ఉంటాయి, ఒక్కొక్క మొక్కకి ఎన్ని మొక్కలు, ఎన్ని పైసలు. ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు మేము ఇక్కడికి వస్తుంటే చూస్తున్నాం, ఒక పక్కన కదలని పంటలు, ఓ పక్కన కదిలే పంటలు. కదిలే పంటలు ఏమిటి?
జలపుష్పాలు. ఒకసారి ఒక నేలలో అది చేరితే వచ్చినప్పుడు లాభాలు బాగానే వస్తాయి, కానీ పోతే వ్యక్తి ప్రాణాలు కూడా తీసుకుని పోతాయి అవి. అట్లా పాడు చేస్తున్నాం మనం భూమిని. భూమి అమ్మ. అమ్మ ఎప్పుడైనా పిల్లల మీద కోప్పడుతుందా? మీరందరూ అమ్మలే కదా. నాన్న కోప్పడతాడు, అవసరమైతే 2 వాయిస్తాడు, కానీ అమ్మ ఎప్పుడైనా పిల్లల మీద కోప్పడుతుందా? అమ్మ కన్ను ఎప్పుడు ఎర్రబడదు, అమ్మ కన్నులు ఎప్పుడు నల్లని కన్నులే. కానీ అలాంటి అమ్మ యొక్క సహనాన్ని కూడా పరీక్షించే పిల్లలు తయారైతే ఏం చేయాలి అమ్మ? ఎవరితో చెప్పుకోవాలి ఆ తల్లి? ఈ భూమికి ఇప్పుడు పట్టిన స్థితి అది. మనకి మంచి పంటలు ఇచ్చే శక్తి ఆ తల్లికి ఉంది. కొద్ది నీళ్లు వాడినా ఎక్కువ పంటనివ్వగలిగే శక్తి ఆ తల్లికి ఉంది. ఉందా? లేదండి, మేము వరి వేస్తే బోళ్ళని నీళ్లు కావాలండి. అలాంటి శక్తి భూమికి ఉంది. ఎలా ఉందో మా విజయరామ్ గారు చూపిస్తున్నారు. మన పక్కనే ఒక ఊరుంది, తరకటూరు. అక్కడ ముందర వారు ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూసి వారు చెప్తున్నారు, 1 ఎకరం మీరు మిగతా చోట్ల 10 లీటర్లు నీళ్లు వాడితే 1 లీటర్ నీళ్లతోటే అంత లాభం, అంతకంటే ఎక్కువ లాభం వచ్చేట్టు చేసి చూపిస్తా అని చూపిస్తున్నారు. అంటే ఒక 10% నీటితోటి 1 ఎకరానికి 3 లక్షలు వచ్చేట్టు వారు పంటలు వేసి చూపిస్తున్నారు. ఇది మంచిదా కాదా? అలా మనం కూడా చేయగలమా చేయలేమా? గలం, కానీ ఆరంభం చేయాలి. ఇప్పుడు మేము మార్గంలో వచ్చేటప్పుడు చాలామంది రైతు సోదరులని కలిసాం. వాళ్ళతోటి మాట్లాడుతున్నాం. మాకవేం తెలియదండి, మాకెవరు చెప్పలేదు, మాకు చిన్నప్పటి నుంచి ఇదే అలవాటు, ఇలా చేసుకుంటూ పెడుతున్నాం అంతే అన్నారే. చెప్పే వ్యక్తులు కావాలి, చేసి చూపించే వ్యక్తులు కావాలి. దాంతోపాటు మనం ఏదైనా చేస్తే మనం చేసి అందించిన దానిని మనకి కష్టం కలగకుండా, నష్టం రాకుండా అందుకోగలిగే వ్యక్తులు కావాలి. అదృష్టం కొద్దీ మనకి అలాంటి మంచి వ్యక్తులు దొరికారు. అట్లీస్ట్ మీ కృష్ణా జిల్లాకి అట్లాంటి వాళ్ళు దొరికారు. పంటని ఎలా ఎక్కువగా పండించి నేలకుండే పరిమళం పోకుండా, నేలకుండే రుచి దాంట్లోంచి చప్పదనం రాకుండా ఎలా నేల సారాన్ని పెంచుకోవచ్చో మన విజయరామ్ గారు చూపిస్తున్నారు. పాలేకర్ గారి విధానాన్ని మనకి ఒక ఆదర్శంగా తెలియచేస్తూ, పండుతా ఉండి పండిస్తాం, పండించిన తర్వాత తీసుకునేది ఎవరండి? మాకు పైసలు వచ్చేది ఎట్లా? మీ కృష్ణా జిల్లాకి దేవుడిచ్చిన వరం మన విజయ మిల్క్ డైరీ. సుమారు 1.5 లక్షల కుటుంబాలకి అది ఒక కేంద్రం, అది ఒక ఆసరా. ఆ విజయ డైరీ ద్వారా వారు మన దేశంలో ఇంకా పెద్ద పెద్ద డైరీస్ ఉన్నాయి. గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో అమూల్ లాంటి పెద్ద పెద్ద డైరీస్ కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా ఇవ్వనంత లాభసాటి ధరని పాలకి ఇచ్చే ఏర్పాటు చేసి పెట్టారు మన ఆంజనేయులు గారు, దాని యొక్క చైర్మన్. వారిందాక ఒక మంచి మాట చెప్పారు. విజయ డైరీకి చైర్మన్ అంటే నేనేదో దాని యజమాని కాదండి, యజమానులు మీరందరూ. పాలు పోసే వాళ్ళందరూ దాని యజమానులే. వాళ్ళందరికీ మేము సేవకులం. వాళ్ళ పాలు మంచిగా తయారయ్యి పబ్లిక్ అందేట్టు పండించి పోసినటువంటి
ఆ పాలు పోసేటటువంటి వ్యక్తులకి సరైన ధర వచ్చేట్టు చేయడానికి మేముండే ప్రథమ సేవకుణ్ణి నేను అన్నారు ఆయన. అద్భుతమైనటువంటి మాట మాట్లాడారు ఆంజనేయులు గారు. వారికి అంత మంచి మనస్సు, అంత ఔదార్యము ఉన్నాయి. బహుశా మీ అందరికీ తెలుసు, ఈ మధ్యన బుడమేరు పొంగినప్పుడు మొత్తం మనకి విజయవాడ ప్రాంతం అంతా మునిగిపోయింది. ఆ సమయంలో వీళ్ళ విజయ డైరీ కూడా మునిగిపోయింది. అయినా అందులో ఉండేటటువంటి కార్యకలాపాలు ఆగకుండా, పాల సప్లై ఆగకుండా దానికి మరొక ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసి పోసే రైతుకి కానీ పొందే వ్యక్తికి కానీ కష్టం రాకుండా చూసుకోవడం, దానికే మేమున్నాం, ఇది మా బాధ్యత అని అందులో నీరు తీసి బాగు చేసే అంతవరకు కూడా దానికి ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసి దాన్ని నడిపించి దాన్ని లాభాల మార్గంలోకి తెచ్చి చూపించినటువంటి మంచి మనస్సు మా ఆంజనేయులు గారిది. వారితో పాటు ఉండేటటువంటి టీం అంతా కూడా, ఆ విజయ డైరీ టీం అంతా కూడా అలాంటి వెన్నలాంటి మనస్సుతోటి తయారైన వ్యక్తులు. ఆ పాల సారం వీళ్ళంతా. అందుకే వారు ఒప్పుకున్నారు, స్వామి ఎలాగైతే వాళ్ళ దగ్గర నుంచి పాలని సేకరించి ఆ పాలకి గిట్టుబాటు ధరని వాళ్ళకిచ్చి వాళ్ళకి అది తృప్తికరం అయ్యేట్టుగా చేసి, మీ అందరికీ బహుశా చాలామంది పాలు పోసేవాళ్ళు ఉంటారు. ఎంతమంది ఉన్నారు మీలో చెప్పండి పాలు పోసే అలవాటు ఉన్నవాళ్ళు డైరీకి? హలో, అర్థం కాలేదా? అయ్యో, మీరు విజయ డైరీకి ఎంతమంది పాలు పోస్తున్నారు? అరే కేంద్రానికి. ఓ, మీ కేంద్రం అంటే కానీ తెలీదా? మై గాడ్, మా భాషలో మేము చెప్పకపోతున్నట్టున్నాం. కేంద్రానికి ఎంతమంది పోస్తున్నారు పాలు చెప్పండి. ఓకే, ఆ పోసే పాలకి మీకు మంచి రేట్ వస్తుందా లేదా? ఏం బాబు, దానికి బోనస్ కూడా వస్తుందా లేదా? 4 నెలల కోసం అంటే 3 బోనస్లు. వా, ఈ దేశంలో ఎక్కడా లేదు సార్, దేశంలో ఎక్కడా లేదు. మీకు వస్తున్నాయి. అలా మీకు ఆ పోసిన పాలకి కేంద్రం నుంచి 3 బోనస్లు ఏడాదికి వచ్చేట్టుగా ఏర్పాటు చేసి పెట్టారే, వారే ముందుకి ఇంకొక అడుగు వేస్తున్నారు. మీరు కనుక నేల సారం పాడవ్వకుండా ఉండే వ్యవసాయాన్ని మీరు చేయగలిగితే, అలాంటి మంచి పంట మీరు ఇప్పుడు మీరు పండించే పంట ఏమిటో మీ అందరికీ తెలుసు. ఇందాక చాలామంది మా రైతన్నలు మాకు మధ్యలో కలిసినప్పుడు చెప్పారు, ఏముంది స్వామి ఎరువు అయిపోతే ఏం పడుతుందంటే, మేము ఎరువు వేస్తున్నాం హాస్పిటల్కి పోతున్నాం, ఎరువులు వేస్తున్నాం హాస్పిటల్కి పోతున్నాం. మరి మీలో హాస్పిటల్కి పోవద్దు ఎంతమంది అనుకుంటున్నారు? అందరూ అనుకుంటున్నారు. మరి హాస్పిటల్కి పోవద్దని ఉంది, కానీ పోకుండా ఏం చేయాలో మాత్రం చెయ్యబుద్ధి అవటం లేదు. ఇప్పుడు మనకి తెలుస్తోంది, ఇన్నాళ్ళ నుంచి మనకి తెలవలేదు. మంచి మాట చెప్పావు తల్లి, ఇప్పుడు మీకు తెలుస్తోంది. ఇప్పుడు మేము మాట్లాడినటువంటి మధ్యలో కలిసిన రైతన్నలు మాకు చెప్పారు, మాకు తెలియదండి ఇప్పటిదాకాను. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, మాకు మంచి రేట్ వస్తుంది అంటే, మంచి పంట పండుతుంది అంటే తప్పకుండా ప్రయత్నం చేస్తామన్నారు. అంటే వాళ్ళకి ఇప్పటిదాకా తెలియదు. ఇప్పటిదాకా మీరు ఎరువులు వాడండో, రోజుకో పురుగుల మందు కొట్టండో, ఇదేదో మలాథియానో ఇంకోటో ఏదో వాళ్ళు పేర్లు చెప్తున్నారు, మీరు కొంటున్నారు, కొడుతున్నారు. మీరు కొనడానికి కావాల్సినట్టుగా మీకు లోన్స్ వాళ్ళు ఇస్తున్నారు, కొంటున్నారు. లోన్స్ ఇస్తున్నారు, మళ్ళీ మందులు ఇస్తున్నారు, లోన్స్ ఇస్తున్నారు, పైసలు ఇస్తున్నారు, వాళ్ళు మళ్ళీ ఆ పైసలు మందుల కోసం తీసుకుంటున్నారు. మీరు పిచ్చివాళ్ళు కొడుతున్నారు. అమాయకులు మీకేం తెలుసును?
కొన్ని దేశాలు ఉన్నాయండి ప్రపంచంలో, వాళ్ళు ఏం చేస్తారంటే, ఏమండో మీ దేశానికి పైసలు కావాలి కదా, దాంట్లో మేము మీకు ఇన్ని పైసలు ఇస్తామంటారు. ఆ పైసల కింద ఇవ్వరండి, తుపాకుల్లో ఇస్తారు వాళ్ళు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఆ తుపాకులు కొనడానికి ఆ పైసలు మళ్ళీ వాళ్ళే తీసేసుకుంటారు. ఇచ్చామన్న పేరు వాళ్ళకు ఉంటుంది, వీళ్ళ చేతుల్లో మాత్రం పైసా రాదు. ఏం వస్తాయి? ఎరువులు, ఆయుధాలు వస్తాయి. అంటే వాళ్ళు తయారు చేసినా మళ్ళీ మనం కొనుక్కోవాలి, కొనుక్కుని అవే తినాలి, అవే వాడాలి, రోగాలు తెచ్చుకోవాలి, మళ్ళీ వాళ్ళు ఇచ్చే మందులు వాడాలి. మన నేలని పాడు చేసుకోవాలి, మన ఒళ్ళని గొల్ల చేసుకోవాలి, మన కుటుంబాలని బజారు పాలు చేసుకోవాలి, మన దేశాన్ని పనికిరాని నిస్సారంగా మార్చాలి. ఇలా చేస్తున్నాయి కొన్ని దేశాలు. దానికి మనం బలి కాకూడదు. ఇది ఇప్పుడు ఈ ప్రయత్నం. మన ఆంజనేయులు గారు అందుకోసమే ఒక మాట చెప్పారు, మీకు ఇప్పుడు ఏడాదికి 1,00,000 రూపాయలు మీరు పండించే పంట వల్ల వచ్చేట్టయితే మీకు 1,50,000 వచ్చేట్టు మేము చేస్తాం. మంచిదే కాదా? ఏం బాబు, ఎంతమంది అనుకుంటున్నారు మంచిది? అంటే చూడండి, దేవుడు కూడా పలుకుతున్నాడు. మీరు మంచి పని చేస్తానంటే వెంటనే రామచంద్రుడు పలుకుతున్నాడు, అయ్యా మీకోసం. ఇది అయోధ్య. నేలని బాగు చేయండి. మీ అందరికీ తెలుసును, మన కడుపులో దోషం వస్తే ఏం చేస్తారు? కడుపులో దోషం వచ్చింది అనుకోండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం మనం. ఏం చేస్తాడు డాక్టర్? ముందర లోపల ఉండేటటువంటి చెత్తని కడుగుతాడు, కడిగి తీసేస్తాడు బయటికి. అప్పుడు బలం వచ్చేటటువంటి పని ఏదో మన చేత చేయిస్తాడు, బలం వచ్చే ఆహారాన్ని తినిపిస్తాడు. అప్పుడు మన ఆరోగ్యంగా ఉండేట్టు తయారు చేస్తాడు. ఇంతే పని మనం కూడా మన మట్టికి చేయాలి. ఇప్పటిదాకా మనం ఎన్నెన్నో ఎరువులు వేసి, పురుగుల మందులు వేసి, ఎరువులు వేస్తున్నాం కనుక ఎరువులు తినడానికి పురుగులు వస్తాయి, పురుగులు పోవడానికి మందులు కొట్టాలి. మందులు కొడితే నేల నాశనం, మళ్ళీ పెరగడానికి మళ్ళీ ఎరువులు, ఆ ఎరువులు మళ్ళీ వేస్తే కొత్త పురుగులు వస్తాయి, ఇప్పుడు కొత్త మందులు కావాలి. ఇలా మన నేలని ఎందుకు పనికిరాని ఉత్త చవిటి కింద మార్చాము. ఇందాక ఓ రైతుని అడిగామండి, ఏమయ్యా మీరు మీ చిన్నప్పుడు ఎరువులు వేశారా ఇప్పుడేనా అని అడిగా. మాకు తెలియదండి అన్నాడు. మరి ఇప్పుడు వేస్తున్నారు కదా అంటే, మరి ఇప్పుడు అందరూ వేస్తున్నారు కదండి, మేము వేస్తున్నాం. తెలియదు పాపం అతనికి, కానీ వాళ్ళు చిన్నప్పుడు మాత్రం వేయలేదట. అప్పుడు నేల మీద గింజ వేస్తే సహజంగానే గింజ పండేది. మరి ఇప్పుడు ఎరువు వేయకుండా పండుతుందా అని అడిగాం మేము. పండదండి అంటే దాంట్లో ఉండే శక్తి పోయినట్టే కదా. నువ్వు ఎరువే కదా పండించేది, తినేది కూడా ఎరువునే కదా, పురుగుల మందుతోటే కదా నువ్వు పండించేది, మనం తినేది కూడా పురుగుల మందులనే కదా. ఆ పురుగుల్ని చంపే వస్తువుని మనం తింటే కూరగా, మరి మన ఒంట్లో ఉండేటటువంటి మనకి శక్తినిచ్చే మన జీవకణాలని కూడా చంపేదండి అది. కాలే నిప్పుని మన ఒంటి మీద పెట్టుకుంటే మనకి చల్లగా అనిపిస్తుందా ఏమిటి? ఏం బాబు, మరి వాటిని చంపేదాన్ని మన పొట్టలో వేస్తే మన పొట్టలో ఉన్న వాటిని కూడా చంపేదే అది. అందుకోసమనే లోపల ఈ మట్టిలో ఇంతవరకు మనం తయారు చేసి లోపలంతా నింపి పెట్టిన చెత్తని ముందర కొంచెం కడిగి శుద్ధి చేయాలి. దానికి సహజంగా బలం వచ్చేట్టుగా చేయవలసింది. మీకేం శ్రమ లేదండి, ఎరువులు కొనక్కర్లేదు, లక్షలు ఖర్చులు పెట్టక్కర్లేదు. కాస్త ఆవు పేడ, ఆవు మూత్రం, ఆవు పంచకం ఇది వెయ్యండి చాలు, మీ నేలలో వచ్చే శక్తి ఎంత చూడండి. ఇది వారు చెప్పేది. అంతకంటే కొత్తదైనా వేస్తారా? నథింగ్. నేల మీద టైర్లతోటి తిప్పకండి,
నేల నాశనం అవుతుంది. ఆవుల పాదాలని నేల మీద పడనివ్వండి, నేలకి బలం పెరుగుతుంది. చేయొచ్చండి, పని చేయకూడదా? ఏమా ప్రారంభం చేద్దామా? ఇప్పుడు మన తరం చాలా వరకు పూర్తయిపోయింది కదా. మీరందరూ ఆల్మోస్ట్ ఒక 30 ఏళ్ళు దాటిన వాళ్ళే కదా. 30 ఏళ్ళ లోపు ఎవరున్నారు? చేతులు ఎత్తండి. 30 ఏళ్ల లోపు. ఎవరా మా అమ్మగారు చెయ్యెత్తుతున్నారు? మా చాలా మంది 30 ఏళ్ళు దాటిపోయాయి మన అందరికీ. మీరు ఇంత కష్టపడి పగలు రాత్రి శ్రమించి చెమటోడ్చి డొక్క కాల్చుకుని శ్రమపడి మీరు వ్యవసాయాలు చేస్తున్నారే, ఎవరు మీకోసమా మీ పిల్లల కోసమా? ఎవరి కోసం అండి? మీ పిల్లలు మీ మనవలు బాగుండాలనేనా? కానీ వాళ్ళకి మీరు ఈ తిండి పెడితే వాళ్ళు ఎలా బాగుంటారు? వాళ్ళకి బలం వచ్చే తిండి పెట్టగలగాలి, అది మీరు తయారు చేయాలి. తయారు చేద్దామా? ఇప్పుడు మన కరుణాకర్ గారు ఇక్కడ అట్లాంటి ప్రయత్నం చేస్తున్నారు. మాకు దీని మీద ఎప్పుడు పరిచయం కలిగిందో మీకు ఒక సన్నివేశం చెప్తా. ఇప్పుడే వారు పండించినటువంటి చెరుకును చూస్తూ వస్తున్నాం. ఎంత పొడుగు వచ్చిందో, ఎంత గట్టిగా ఉంటుందో. మీకు బహుశా పరిచయం ఉందో లేదో, జ్ఞాపకం ఉందో లేదో, విశాఖపట్నం దగ్గర పెద్ద తుఫాన్ వచ్చింది. విన్నారా ఎవరైనా? ఏమంటారు దాన్ని? హుద్హుద్. ఎస్, చాలా బాగా జ్ఞాపకం ఉంది మీకు. ఆ హుద్హుద్ రావడానికి ముందర ఒక అమ్మాయి, ఇప్పుడు మేము వచ్చేటప్పుడు కూడా మధ్యలో 2-3 అమ్మాయిల్ని చూసాం. వ్యవసాయం చేస్తున్నారు వాళ్ళు. ఒక అమ్మాయి సింగపూర్లో చదువుకుంటూ ఉద్యోగం చేసి ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి నేను ప్రకృతికి సహజంగా ఉండేటటువంటి వ్యవసాయం మీదకి దిగుతా అని వచ్చి ఒక 20 ఎకరాలు కొనుక్కుందండి. ఎక్కడ? విజయనగరం దగ్గర. ఒక 20 ఎకరాలు కొని వ్యవసాయం చేస్తానంటే ఇంట్లో అందరూ తిట్టారు. అందరూ, ఒక భర్త గారు తప్ప. ఆ భర్త గారికి ఆ అమ్మాయి చేసే పని మంచి చేస్తుంది అనే నమ్మకం ఉంది కనుక, సరే నువ్వు చేసుకోవయ్యా, నువ్వేం చేసుకుంటావు అన్నాడు. పాపం పైసలు ఖర్చు పెడుతూ ఆ అమ్మాయి వ్యవసాయం ప్రారంభం చేసిందండి. సుమారు 2 ఏళ్ళు పట్టింది ఆ అమ్మాయికి దాంట్లోంచి ఏదో కొంత వెనక్కి రావడానికి. ఇంతలో హుడ్హుడ్ వచ్చిందండి. ఆ హుడ్హుడ్ వచ్చినప్పుడు చుట్టుపక్కలుండే రైతులు అందరూ కూడా మొట్టమొదటి తిట్టిన వాళ్ళే. వాళ్ళు బాగా వ్యవసాయాలు చేస్తూ ఉండేవారే. కానీ ఆ హుడ్హుడ్ వచ్చాక వాళ్ళ వ్యవసాయపు పంటలు అన్నీ పోయాయి. ఒక్క ఈ అమ్మాయి 20 ఎకరాలు తప్ప. 20 అడుగులు ఎత్తు పెరిగాయండి అరటి చెట్లు. మీ దగ్గర ఎంత ఎత్తు పెరుగుతాయో అరటి చెట్లు ఒకసారి మీ చుట్టూ ఉన్నాయి చూడండి. 20 అడుగులు పెరుగుతాయా మీ దగ్గర అరటి చెట్లు? 16 అడుగులు 14 అడుగులు పెరిగితే గొప్ప. గాలేస్తే అరటిగలు వచ్చాక రాలిపోతుంది. కానీ ఆ అమ్మాయి వేసిన దాంట్లో 20 అడుగులు వచ్చిందండి. గెలలు వచ్చాయి, అయినా హుడ్హుడ్ గాలికి ఒక్క గెల పడలేదండి. నేల కూలలేదు. ఒక్క చోట మాత్రం అమ్మాయి అల్లం వేసింది. దీనికైనా కనీసం కాస్త ఎరువు వేయవా, వేయకపోతే అది చాలా ప్రమాదం పోతుంది అంతాను అని అంటే దానికి మాత్రం ఎరువు వేసిందిట. దానికి మాత్రం పురుగు పట్టింది. దానికి మాత్రమే పురుగు పట్టింది. మిగతా ఏరియా అంతా కూడా ఫస్ట్ క్లాస్గా పడిపోకుండా
పంటలు నష్టపోయిన వాళ్ళకందరికీ ఏదో ఇస్తారు కదా, ఒక్కొక్కడికి ఇలాంటి తుఫాన్లు వచ్చాక ఆ అమ్మాయికి ఒక పైసా రాలేదండి. మిగతా వాళ్ళందరికీ పాపం నష్టపరిహారాలు వచ్చాయి, ఆ అమ్మాయికి ఒక పైసా రాల. కానీ ఈ విషయం తెలుసుకుని అప్పట్లో చంద్రబాబు గారి చీఫ్ మినిస్టర్గా ఉండేవారు, ఈ అమ్మాయిని పిలిచి అగ్రికల్చరల్ యూనివర్సిటీ బోర్డులో మెంబర్ని చేశారండి. సారానికి సారం వస్తుంది నేలలో, గౌరవానికి గౌరవం దక్కుతుంది సమాజంలో, పైసలకి పైసలు కూడా వస్తాయి, ఆరోగ్యం బాగుపడుతుంది. అందుకు మనం మొట్టమొదట ఈ నేలలో కలిసినటువంటి చెత్తని కొంచెం కడగడానికి మొట్టమొదట కొద్దిపాటి ఒక 6-7 నెలల కాలం శ్రమ పడాలి. ఆ తర్వాత చక్కగా గోమయము, గోమూత్రము, ఆ తర్వాత గోవు యొక్క మీ దగ్గర కాస్త మిగిలినటువంటి పాల యొక్క పెరుగు, పాలు, నెయ్యి లాంటి వాటితోటి కలిపి ఒక ద్రావకాన్ని తయారు చేసే పద్ధతిని మన వాళ్ళు నేర్పిస్తారు. మా విజయరామ్ గారు ఆ ప్రామిస్ చేస్తున్నారు మీకు అందరికీ. నేర్చుకోవాలని కోరుకున్న వాళ్ళందరికీ నేను నేర్పిస్తా. మీరు చూడండి, మీరు వాడే నీళ్లలో 10% నీళ్లు వాడితే చాలు, మీకు వచ్చేది 30,000 అయితే ఇలా చేస్తే మీకు 3 లక్షలు కనీసం వస్తుంది. మీకు కావాలంటే వచ్చి అక్కడ ఒక ఎగ్జాంపుల్ కోసం అక్కడ ఒక ఎకరం మన పక్కనే తయారు చేసి పెట్టాం చూడండి అని వారు చూపిస్తున్నారు. బంధువులారా, అది వారి కోసం కాదు, మన పిల్లల కోసం, మన రాబోయే తరాల కోసం, వాళ్ళ ఆరోగ్యం కోసం. ప్రతి వాళ్ళు మీరందరికీ కోరుకుంది మా వంశం అలాగ ఆచంద్రార్కము సాగాలి. కోరుకుంటారా కోరుకోరా? లేదు మీతోటే మీ వంశం అంతరించిపోయినా పర్వాలేదా? ఏమ్మా సాగాలా? సాగాలంటే వాళ్ళ ఆరోగ్యం మీద మనం దృష్టి పెట్టాలి, వాళ్ళ ఆహారం మీద మనం దృష్టి పెట్టాలి. అంచేత మొట్టమొదట మీకు కొన్ని సూచనలు చేస్తాం, వినండి. అది బాగుంది అనుకుంటే చక్కగా చేతులు ఎత్తండి. బజార్లో కొనుక్కునే తిండ్లని ముందర మానేయండి. మంచిదా కాదా? గుడ్. మీకు అవసరమైంది మీ ఇంట్లోనే వండుకోండి, తినండి. బజార్లో కొనుక్కుంటే ఇంతింతే పెడతాడు వాడు పైసలు ఇస్తే. మీ ఇంట్లో అయితే ఎంత తినచ్చు, ఎవరు అడ్డరు కదా మన్ని. కనుక బయట తిండ్లని, ఎందుకంటే బయట తిండ్లు మనకి తెలియదు, వాడు అందులో ఏం కలుపుతున్నాడో తెలియదు, ఎక్కడ తయారవుతుందో తెలియదు. ఇప్పుడు ఏ వస్తువు మీద నమ్మకం లేకుండా పోయింది కదా. నెయ్యి అంటే అది నెయ్యో కాదో తెలియదు అంటున్నారు ఇప్పుడు మనకి పెద్ద పెద్ద ఆలయాల్లో. అసలు నెయ్యే కాదురా బాబు, రసాయనాలతో తయారు చేసిన పదార్థం రా బాబు అంటున్నారు ఇప్పుడు. అదో పెద్ద చర్చ నడుస్తుంది ఓ పక్కన. తెలిసినా తెలియదా మీకు? ఏ పదార్థం మనం కొన్నా అది ఏమిటో తెలియనటువంటి ఒక దారుణమైన స్థితి వచ్చింది. చూడండి, ఈ మధ్యన మనకి వాట్సాప్ వచ్చిన తర్వాత, వాట్సాప్ మీ అందరికీ పరిచయం కదా. ఈ వాట్సాప్ వచ్చాక ఏ మనిషి మొహమైనా ఏ మనిషికైనా పెట్టచ్చు కదా. ఇప్పుడు ఏఐ వచ్చింది కదా. ఏమిటి ఏఐ అంటే? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏ మనిషిని ఎట్లాగైనా తిప్పచ్చు, జిఆర్ స్వామిని డిస్కో చేసినట్టు చూపించవచ్చు కదా. ఇది అది అనేది వివక్ష లేదు, ఏది ఎలాగైనా చేయడానికి అవకాశం కలుగుతోంది. బయట బజార్లో తిండ్లు కూడా అలానే ఉన్నాయి. ఆ మధ్యన కొంతకాలం మనవాళ్ళు భయపడ్డారు, బియ్యం అనే పేరుతోటి ప్లాస్టిక్ వస్తోంది. కొంతకాలం జరిగింది ఆ చర్చ, ఇప్పుడు మళ్ళీ కొంచెం పలచబడ్డట్టుంది. అంచేత బయట బజారు తిండ్లు మీ పిల్లలకి మాన్పించండి, ఇంటి తిండ్లు తినే అలవాటు చేయండి. ఇది నెంబర్ 1. చేయొచ్చా చేయకూడదా? ప్రారంభం చేద్దాం. రెండవది, నేల యొక్క సారాన్ని పెంచుకునే ప్రయత్నం చేద్దాము.
చేద్దామా వద్దా? 3, ఎరువుల్ని కానీ పురుగుల మందులు కానీ పైసలు పెట్టి కొన అవసరం లేని రీతిలో మనం గో ఆధారితమైనటువంటి చక్కటి ఆ గో పెండ దాన్ని మనం తయారు చేసుకుందాం. దాన్నే నేలకి బలాన్ని ఇచ్చేట్టుగా చేద్దాము. మంచి పంటలు పండిద్దాం, మంచి తిండి తిందాం, మంచి తిండి తినిపిద్దాము. ఈ మధ్యన మన వాళ్ళు కొంతమంది ఇలాగే మన విజయరామ్ గారు ఇచ్చినటువంటి ఒక రకమైనటువంటి బియ్యం పట్టుకొచ్చి మన ఆలయంలో దేవుడికి నైవేద్యం పెట్టడానికి ప్రసాదం చేస్తున్నారండి. భలే ఆశ్చర్యం అండి. అక్కడెక్కడో వంటశాల వండుతుంటే ఆ వండిన బియ్యపు పరిమళం ఆ బయట ఉండేటటువంటి చుట్టుపక్కల అన్ని ఇళ్ళకి వచ్చి అనిపిస్తోందండి. ఇప్పుడు దేనికైనా ఆ వాసన ఉందండి? అది కుళ్ళిపోతే వస్తుంది వాసన, అంతే. మాకు చిన్నప్పుడు జ్ఞాపకం ఉందండి, టొమాటోని ఇలాగా కుంపట్లో నిప్పుల మీద పెట్టి కాస్త కాలిస్తే భలే వాసన వచ్చేదండి. ఇప్పుడు ముక్కులో పోసినా వాసన రావట్లేదండి. మన ఇంట్లో వెనక ఇంట్లో, ముందు ఇల్లు కాక ఇదివరకు వెనక ఇండ్లు ఉండేవి మనకి. మీకు కూడా పరిచయం ఉండి ఉంటుంది. ఇదివరకు రోజుల్లో మీరు బిల్డింగులు కట్టడానికి పూర్వం ముందు ఉండేటటువంటి లోగిలి కంటే వెనకాతల వైపు ఒక ఇల్లు ఉండేది మనకి వంట చేసుకోవడానికి. అయ్యా చుట్టిల్లా అది ఆగ్నేయ మూలు ఉండేది. అక్కడ దాంట్లో నెయ్యి కాస్తే, వెన్న కాస్తే రోడ్డు మీద వెళ్ళేవాడికి కూడా అనిపించేదండి. ఇప్పుడు ఆ నెయ్యి అనే పేరుతో దొరికేదాన్ని పట్టుకొచ్చి నోట్లో పోసినా ముక్కులో పోసినా వాసనే లేకపోయా. ఉందా? అంటే అవి మనం లోపలికి ఆహారంగా తీసుకుంటే మనం కూడా అంతే కదండి. మనం కూడా అలాగే తయారవుతాం కదా. హృదయం లేని ప్లాస్టిక్ ముక్కల్లా తయారవుతాం మనం కూడా. కానీ మన జాతి అలా అయిపోవడం మీకు అందరికీ ఇష్టమా? 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 మరి మంచిగా మార్చుకోవాలా? మనని బలం కలిగిన వ్యక్తులుగా తయారు చేసుకోవాలా వద్దా? అందుకే ఈ సుఫల యాత్ర, మన వికాస తరంగిణి కొన్ని రకాల ఆశయాలను పెట్టుకుంది గతంలో. అందులో ఒక ప్రధానమైన ఆశయం మన చుట్టూ ఉండే పర్యావరణాన్ని పరిరక్షణ చేసుకోవడం. అందులో భాగంగా మన విజయరామ్ గారు, మా ఆంజనేయులు గారు, ఇప్పుడు మనకి కలిసినటువంటి కరుణాకర్ గారు లాంటి మహానుభావులు ఈ పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం, ప్రకృతిని కాపాడడం కోసం వారు చేసేటటువంటి ఈ ఉద్యమాన్ని, వీరికి మార్గదర్శకులుగా దీన్ని ఒక వ్యవస్థగా చేసి ఇచ్చినటువంటి శ్రీమాన్ పాలేకర్ గారి యొక్క ఆ మార్గదర్శనంలో మనం అందరం మన పర్యావరణాన్ని పాడు చేసుకోకుండా కాపాడుకుందాం. మీ అందరికీ తెలుసును, ఒక మొక్క చెడితే దాని మీద వాలే ఈగలు, దోమలు, ఆ ఆకుల్ని తినే జంతువులు, పక్షులు కూడా పాడవుతాయి. పక్షులు వేసే రెట్టల వల్ల చెట్లు పాడవుతాయి. అందులోంచి వచ్చే తేనెలు తాగిన తేనెటీగలు పాడవుతాయి. ఆ తేనెటీగలను తిన్న తొండలు పాడవుతాయి. ప్రకృతి అంతా పాడవుతుంది, వాతావరణం అంతా పాడవుతుంది. అవి తినే మనం పాడవుతాం, మన వల్ల మళ్ళీ అవన్నీ పాడవుతాయి. ఇది ఒక విష వలయం. ఈ విష వలయం నుంచి బయట మనమే పడగలం, మనమే మిగతా వాళ్ళని బయటికి తేగలం. తెద్దామా? ఎంతమందికి ఇష్టం ఉంది ఇలా దీంట్లో పాల్గొందాం? రండి, మనం ప్రారంభం చేద్దాం. మా ఆంజనేయులు గారు, మీరు పండించినటువంటి పంటలకి నేను హామీ ఉంటా మా విజయ డైరీ కేంద్రం ద్వారా.
మీ పాలకి ఎట్లాగైతే వారు హామీగా ఉండి మీకు మంచి లాభసాటి పైసల్ని వాళ్ళు అందజేస్తున్నారో, ఇలా కనుక మీరు మంచిగా పండించగలిగితే ఆ పండించిన వాటిని తీసుకుని మీకు ఇతరత్ర ఇదివరకు వచ్చే రేటు కంటే మించిన రేటు వచ్చే బాధ్యత మేము వహిస్తాము. మీకు ఒక మంచి నష్టం వచ్చినా మీకు ఇబ్బందికరం కాని రీతిలో మీకు పైసలు అందే వ్యవస్థని మేము చేయించి పెడతాము అని మీకు అందరికీ హామీ ఇస్తున్నారు. ఇది చాలా అద్భుతమైనటువంటి హామీ, అది మామూలు మాట కాదు. అంత గొప్ప సాహసాన్ని చేసినటువంటి ఆంజనేయులు గారికి మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ఎందుకంటే మనకు కావాల్సిన ధైర్యం అదే. మేము పండిస్తాం, కానీ ఎవరు తీసుకునేది? నేనున్నాను ఇక్కడ అని మనందరికి భుజం తట్టి చెప్పేటటువంటి మన విజయ కృష్ణా జిల్లా మిల్క్ యూనియన్ దాని ద్వారా ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం చేస్తూ ముందుకు వస్తున్నటువంటి ఆంజనేయులు గారిని మనమందరం ఒక్కసారి చక్కగా మన ప్రేమగా జై శ్రీమన్నారాయణ పలకరిద్దాం. దీనికి మార్గదర్శనం చేసినటువంటి విజయరామ్ గారికి మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. వారికి ఒకసారి జై శ్రీమన్నారాయణ చెప్తాం. వారి మార్గంలో నడిచినటువంటి మహానుభావులు మా కరుణాకర్ గారు. వారు ఎక్కడో విశాఖపట్నంలో ఉంటుండే వ్యక్తి. వాళ్ళ శ్రీమతి గారు ఇప్పటికీ అక్కడే ఉద్యోగాలు చేస్తున్నారు. ఆవిడ డాక్టర్. ఆవిడ చేసేటువంటి సేవలు అక్కడే చేస్తున్నా వీరు నేల మీద ఉండే ప్రేమ చేత, ఊరి మీద ఉండే అభిమానం చేత అది వదిలి ఇక్కడికి వచ్చి ఇక్కడ వ్యవసాయం చేస్తూ మంచి పంట పండిస్తూ ఈ పూట మనందరినీ ఇక్కడ దాకా నడిపి తీసుకొచ్చారు. ఈవేళ మీకు అందరికీ అందించేటటువంటి ప్రసాదాలన్నీ కూడా అలాగా ప్రకృతి సిద్ధంగా పండించిన పంటలతో వచ్చినటువంటి ఆహారమే. రుచి చూడండి, మీరు ఎలా ఉందో తర్వాత వారితో చెప్పండి. అన్ని బాగున్నాయి, వెరీ గుడ్. ఇలాగే ఉండాలి ఇప్పుడు. మన ఆశ్రమంలో మీకు సన్నివేశం చెప్తాను. మన హైదరాబాద్ ఆశ్రమంలో మేము బయట దొరికేటటువంటి ఛాయ పప్పులు, కందిపప్పు కానీ, పెసరపప్పు కానీ, మినప్పప్పు కానీ మిషన్ లో ఆడేసి తెల్లగా చూడలాగా బోడిగుండ్లాగా హైవేలో తయారు చేస్తారే, అలాంటి వద్దు. పొట్టుతో ఉండేదే మనం వాడాలి అండి, ముడి బియ్యమే వాడాలి అని పెడితే మా ఆశ్రమంలో ఉండే వాళ్ళంతా మా మీద పెద్ద రివల్యూషన్ చేశారు, పెద్ద తిరుగుబాటు చేశారు. సోమవారం మా అందరికీ ఇలాంటి తిండి పెడుతున్నారు, మా అందరికి ఆరోగ్యంగా ఆకలి తీరకుండా చేస్తున్నారు ఇలా అన్నారు. ఓ 6 నెలలు అయిన తర్వాత మా దగ్గర ఉండేట్లో పెద్ద పండితుడు ఒక ఆయన సింహాచలానికి చెందిన. సింహాచలం వాళ్ళ ఇంట్లో ఏదో పనుండి ఊరికి వెళ్ళారు. ఓ 15 రోజులు అక్కడ ఉండి మళ్ళీ తిరిగి వచ్చారు. మా దగ్గరికి వచ్చి, స్వామి క్షమించండి, మీరు మొట్టమొదటి ఇక్కడ మన దగ్గర ఇలాంటి తిండి మాకు పెడితే మమ్మల్ని చాలా మీరు ఇబ్బందుల పాలు చేస్తున్నారు అని దెబ్బలాడిన వాళ్ళలో మొదటి వాడిని నేనే. ఇంటికి వెళ్ళాక చూశాను నేను, అక్కడ వాళ్ళు ఆ మామూలు ఇతర ఇదివరకు దొరికేటువంటి ఆ బియ్యంతో, బయట దొరికేట పాలిష్డ్ పప్పులతోటి వంట చేసి పెడితే పిడికూడులో ఉందండి, గడ్డి తిన్నట్టు ఉందండి. ఇక్కడ మొట్టమొదటి మీరు పెడితే మీరేదో మమ్మల్ని ఇబ్బందుల పాలు చేస్తున్నారు, డబ్బులు ఆదా చేసుకోవడం కోసం మీరేదో చేస్తున్నారు అని అనుకున్నాము. కానీ అసలు దీనికే ఖర్చు ఎక్కువ, దీనికి డబ్బులు తక్కువ కాదు. ముడి బియ్యం మామూలు బియ్యం కంటే 15 రూపాయలు ఎక్కువ. ఆ తిండి తిన్న తర్వాత అప్పుడు ఈ తిండి తెలిసింది. చెరకు పిప్పి తినే అలవాటు ఉండేవాడికి చెరకు పిప్పే రుచిగా అనిపిస్తుంది.
కానీ వాడిని మీరు ఇంటికి పిలిచి మంచి గులాబ్ జామ్ పెట్టి, మంచి రసగుల్లా పెట్టి, మంచి జిలేబీ తినిపించి, మంచి మైసూర్ పాక్ తినిపించి, ఆ తర్వాత మళ్ళీ ఆ చెరకు పిప్పి తినరా అని పెట్టారు అనుకోండి, ఏం చేస్తాడు వాడు? లాగి నమ్మకాయ కొడతాడు. అది నువ్వు ఇదిగా ఇందాక తిన్నది అదే కదరా. మనం మంచి వ్యవసాయం చేస్తే మీరు వాడికి జిలేబీలు పెట్టి, గులాబ్ జాములు పెట్టి, మైసూర్ పాకులు పెట్టి, బాదుషాలు పెట్టి, బొబ్బట్లు పెట్టి, ఇది పెట్టిన తర్వాత మామూలు తిండి, ఇప్పుడు మీరు ఇక్కడ తిండి తిని మళ్ళీ మీ ఇంటికి వెళ్ళి మామూలుగా ఇంట్లో వండుకునేటువంటి సిల్క్ రైస్, పాలిష్డ్ రైస్, దాంతో మళ్ళీ మీరు వండి తిని చూడండి, మీకే తేడా తెలుసు. విజయ రామ్ గారి యొక్క మార్గదర్శనంలో ఇక్కడ అందరికీ ఆ ఆహారాన్ని రుచి చూపించినటువంటి కరుణాకర్ గారికి మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ఒక మనిషి ఇంతమందికి ఇంత వ్యవస్థ, ఇంత ఏర్పాటు చేయడానికి వెనుకాడకుండా ఇంత ఖర్చు పెట్టి ఆయన తన కోసం కాదు మనందరి కోసం చేస్తున్నాడు. ఆయన దాన్ని మనం గుర్తిద్దాం. మనం అందరం అనుకుంటే రెండేళ్లలో మీరు ఈ కృష్ణా జిల్లాని మన దేశానికే ఒక ఆదర్శవంతమైనటువంటి జిల్లాగా మార్చగలుగుతారు. మిమ్మల్ని చూసి మిగతా జిల్లాలు, మిగతా రాష్ట్రాలు అసూయ పడేటంత చక్కటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని లాభసాటిగా మరి సిద్ధమవడానికి ఎంతమంది? మీ అందరికీ కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ఇంత మంచి కార్యక్రమాన్ని ఆరంభింపచేసినటువంటి విజయరామ్ గారు, దానికి వెన్నుదన్నుగా ఉండి మంచి ప్రోత్సాహం ఇచ్చినటువంటి మా ఆంజనేయులు గారికి, అలాగే మా యువ రాజకీయ నాయకుడు బుద్ధా వంశపు చంద్రుడు శ్రీమాన్ వెంకట్రామ్ గారికి, ఎందుకంటే ఆయన ఇంకా యువకుడు. ఆయన లాంటి యువకులు తలుచుకుంటే మొత్తం మన జిల్లాలో ఉండే యువతనంతటినీ కూడా చక్కగా మంచి మార్గంలో నడపగలిగేటటువంటి శక్తి కలిగిన వ్యక్తి. భగవంతుడు ఆయనకి ఇట్లాంటి మార్గంలో వాళ్ళు నడిపించగలిగేట్టుగా అవకాశం ఇవ్వాలి అని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈవేళ ఈ కార్యక్రమానికి మా అహోబిల జీఎస్వామి గారు వారు చక్కగా వచ్చారు. వారు ఎక్కడికో వెళ్ళవలసి ఉన్నప్పటికీ కూడా మన ప్రాంతం మీద ఉండేటటువంటి ప్రేమ చేత వారు కూడా వచ్చి చక్కగా నడిచారు. మా ముఖ్య జన పీఠ అధిపతులు, మా సీతారామ యతీంద్రుల వారి యొక్క పరంపరలో వస్తుండేటటువంటి మహానుభావులు, వారు కూడా ఈ వ్యవసాయం అక్కడ వారి గ్రామంలో పెదముక్తిలో వాళ్ళు కూడా 20 ఎకరాలు చేస్తున్నారు. ఈ రకంగా వాటిని అందరికీ అందజేస్తున్నారు. వారు కూడా ఉత్సాహంగా వచ్చారు. మా నేపాల్ కృష్ణమాచార్య స్వామి ఈ కార్యక్రమానికి వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. మా సోదరులంతా సోదరీలను ఈ మంచి ధాన్యాలని వాటి కన్నీళ్ళతో పాటు చక్కగా ఈ యాత్రలో మోసుకొని మనందరికీ వాటి యొక్క గాలి తగిలేటట్లుగా మనందరి మీద ఆ ప్రకృతి మాత యొక్క కరుణ ఉండేటట్లుగా చేసేందుకు వారికి అందరికీ కూడా మేము మంగళాశాసనాలు చేస్తున్నాం. మన ఈ కార్యక్రమానికి అందరికీ కూడా మన వికాస తరంగిణి దాని ద్వారా ఈ కార్యక్రమం మనం ఎలా చేయొచ్చు అని దానికి ఒక రూపురేఖ విన్యాసాన్ని చేసినటువంటి మా భవానీ ప్రసాద్ గారు ముందు కనిపించిన మహానుభావుడు.
కానీ మంచి కార్యక్రమాలు చేస్తుంటారు. వారికి కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. మన కార్యక్రమానికి చక్కటి వైదికమైనటువంటి బలం కలిగేటట్టుగా మా సిద్ధాంతి గారు, చల్లపల్లి సిద్ధాంతి గారు అంటాం మేము వారిని, లంక శ్యామ సుందర శాస్త్రి గారు, శర్మ గారు, శాస్త్రి గారు, లంకా శ్యామసుందర శాస్త్రి గారు ఈ మధ్యనే మాకు పరిచయం కలిగింది. అద్భుతమైనటువంటి గణితంలో ప్రవేశం కలిగినటువంటి మహనీయుడైన వారు కూడా ఈ కార్యక్రమానికి మా దగ్గరికి వచ్చి దీనికి ఒక వైదికమైనటువంటి పవిత్రత కలిగేటట్టుగా చేసినందుకు వారికి కూడా మేము మంగళాశాసనాలు చేస్తున్నాం. ముఖ్యంగా మీ అందరికీ చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు అనే తేడా లేకుండా మీరందరూ ఎంతో ప్రేమతో ఈ వచ్చేటటువంటి ఈ పాదచారులందరికీ నీళ్లతోటి స్వాగతాలు పలికి, పుష్పాలతోటి వాళ్ళందరినీ ఆరాధన చేసి మీరు చూపించినటువంటి ప్రేమకి మీ అందరికీ కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. మా వీడియో సోదరులు బహుశా ఈ కార్యక్రమాన్ని అంతటినీ ఎలా జరిగింది అలానే చూపిస్తారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ మధ్యన ఎలా జరిగేది, ఎలా మాట్లాడతారో, ఎలా జరిగిందని ఎట్లా బయటికి చెప్తారో, ఎట్లా తెస్తారో కూడా తెలియని స్థితిలో ఉంటున్నాయి. మా సోదరులందరూ కూడా చక్కగా దీన్ని యథాతథంగా సమాజానికి అందిస్తారు అని మేము ఆశిస్తూ మీ అందరికీ కూడా అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.